వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్లో లైవ్ వీడియోలు కనబడకపోతే ఏం చేయాలి? ఫర్ యూట్యూబ్ వీడియో లైవ్ వీడియో లైవ్ వీడియో కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది? కనబడని వాళ్ళు కనబడాలంటే ఏం చేయాలి? చాలామంది మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక లైవ్ వీడియోను చూడలేకపోయారు. ఇది ఒక చాలా పెద్ద కంప్లైంట్గా ఉండిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆ సెట్టింగ్, ఆ బటన్ యూట్యూబ్ అప్లికేషన్లో ఉంది. ఇక్కడ మనం యూట్యూబ్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింద గమనించండి, 5 ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, షార్ట్స్, ప్లస్, సబ్స్క్రిప్షన్స్, రైట్ సైడ్ యూ అని ఉంది. ఆ యూ క్లిక్ చేసిన తర్వాత అది మన ప్రొఫైల్ అకౌంట్. అంటే ఒక ఈమెయిల్కు ఒక యూట్యూబ్. మీ దగ్గర 3 ఈమెయిల్స్ ఉంటే 3 యూట్యూబ్లు. ఇక్కడ స్విచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సెట్టింగ్లో దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలి? రైట్ సైడ్ పైన మూలకు చూడండి, కుడిపక్క రైట్ సైడ్ కుడిపక్క పైన మూలకు ఇలా సెట్టింగ్ ఓపెన్ అయింది. పైన ఫస్ట్ అకౌంట్ కింద జనరల్ ఇది ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు బాటంలో లెఫ్ట్లో రెస్ట్రిక్టెడ్ మోడ్ అని రాసి ఉంది. రైట్లో బటన్ ఎనేబుల్ లేదు. ఎందుకు లేదు? ఇంతకుముందు ఇలా ఉంది. ఎవరికైతే ఇలా ఎనేబుల్ అయి ఉంటుందో, ఎవరికైతే బ్లూ కలర్లో ఉంటుందో వాళ్ళకు లైవ్ వీడియోలు రావు, కనబడవు. అప్పుడెప్పుడు తర్వాత మళ్ళీ కనబడతాయి. లైవ్లో ఒక వీడియో యూట్యూబ్లో చూడాలి అంటే ఈ సెట్టింగ్లో ఈ ఫిట్టింగ్లో ఈ బటన్ కంపల్సరీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇలా ఓపెన్ ఉంటుందో, ఆన్ అయి ఉంటుందో, ఎనేబుల్ అయి ఉంటుందో దాన్ని ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేయగానే ఇలా ఉంటుంది. నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఇలా సెట్టింగ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. అంటే ఈ ఆప్షను చాలా మటుకు ఏంటంటే చిన్నపిల్లలను కంట్రోల్ చేయడానికి పెద్దలు ఏర్పరిచిన పేరెంటల్ లాక్ అది. కాబట్టి మీరు ఎవరైనా అలా లాక్ చేసి ఉంటే కనుక లాక్ ఓపెన్ చేయాల్సిందే. పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. అయితే పిల్లలు యూట్యూబ్లో చూడకూడని ఏమైనా చూస్తారేమో అని భయానికి పెద్దలు రెస్ట్రిక్టెడ్ మోడ్ని ఎనేబుల్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కంటెంట్ అంతా ఫిల్టర్ అవుతుంది. ఇంపార్టెంట్ ముఖ్యమైనవి మాత్రమే చిన్నపిల్లలకు ప్రమాదం అనుకునేవి కనబడవు. అది ఒక ఎనేబుల్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్. కానీ డ్యామేజ్ ఏంటంటే లైవ్ వీడియోలు చూడలేరు. మరి లైవ్ చూడాలంటే ఇది కంపల్సరీ దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టడం మంచిది. ఫర్ యూట్యూబ్ లైవ్ వీడియో దీని తాలూకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ యూట్యూబ్లో లైవ్ వీడియో కనబడకపోతే అలా చేయాలి కదా. ఇంకో రీజన్ కూడా ఉంది. సెట్టింగ్లో మీకు ప్లే స్టోర్లో ఏదైనా పెండింగ్ ఉంటే కూడా సతాయిస్తాయి. కాబట్టి ఈ ఒక అప్లికేషన్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ అప్డేట్ పెట్టుకోండి. అప్డేట్ పెట్టుకుంటే సరిపోతుంది. అయినా కూడా మీకు రాకపోతే ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. మీ మాట వినకపోతే కనుక, ఎప్పుడు సతాయించినట్టు అప్లికేషన్ అనిపిస్తే కనుక, యూట్యూబ్ ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెడితే కనుక మీరు స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.